హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ న్యూస్. మన టీం ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి గారు మొత్తం తెలంగాణ స్టేట్కి ఆయన తమ్ముడి గారి ఫస్ట్ డెత్ యానివర్సరీకి రావడం జరిగింది. అయితే ఆయన తమ్ముడి గారు చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల. అయితే దినేష్ చౌదరి గారి అంతరంగంలో ఏముంది, వాళ్ళ తమ్ముడు చనిపోవడం వల్ల ఆయన ఎలా బాధపడుతున్నాడు, ఇంకా యూత్కి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో ఆయన మనసులో మనం తెలుసుకుందాం రండి. మనసులో మాట. నమస్తే అండి దినేష్ గారు. దినేష్ గారు, ఈరోజు చాలా బాధకరమైన రోజు. మీ సొంత తమ్ముడు గారే హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది ఒక సంవత్సరం ముందు. అయితే ఇప్పుడు చాలామంది యూత్ చెడు అలవాట్లు జంక్ ఫుడ్తో తింటున్నారు. మీరు కొన్ని పాజిటివ్ థాట్స్ చెప్పండి యూత్కి. మీ సందేశం ఏంటి, మనం ఏం ఫాలో అవుతే మనకి హార్ట్ అటాక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు? మన యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అయితే ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చూస్తే కేవలం ఒక చెడు అలవాట్లు లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైలే మాత్రం కాకుండా మనం ఈ మధ్య చూస్తుంటే కాలంలో ఎట్లుందంటే, ఒకప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేటోళ్ళం, ఈరోజు ఎక్కడ చూసినా పొల్యూటెడ్ ఎయిర్. పాతకాలంలో రసాయనాలు లేని భోజన పదార్థాలు దొరికేటి, ఈరోజు అన్నిట్లో కూడా కల్తీ ఉంది. అదేవిధంగా ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి కరోనా దెబ్బకి అందరూ కూడా వ్యాక్సిన్లు వేసుకోవడం జరిగింది. ఆ వ్యాక్సిన్లలో కూడా కొన్ని చోట్ల పూర్తిగా క్లినికల్ ట్రయల్స్ అన్నీ కంప్లీట్ కాకుండానే వాడడం అనేది జరిగింది. దానివల్ల బ్లడ్ క్లాట్ అయ్యి చిన్న ఏజ్లోనే చాలామందికి హార్ట్ అటాక్లు అవుతున్నాయి అనేది కూడా మనం చూస్తాం న్యూస్. సో ఈ రోజున యువతరం ఎట్లుంది అంటే ప్రతిదీ ఫాస్ట్గా కావాలి, వాళ్ళకి తొందరగానే లైఫ్లో సెటిల్ అయిపోవాలి, తొందరగానే వాళ్ళ లైఫ్లో ఉన్న అన్ని సౌకర్యాలు ఇవన్నీ అనుభవించాలి అనేది ఉంటుంది. ఇప్పుడున్న యాంత్రిక సమాజం కూడా వారిని ఆ దిశగా ప్రేరేపిస్తుంది. సో న్యాచురల్గానే వాళ్ళకి స్ట్రెస్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఉన్న దానికంటే ఈ రోజున్న యువతలో చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా హార్ట్ అటాక్కి దారితీసే కారణాలు. అందుకనే నేను ఏం చెప్తా అంటే, యువతరానికి ఎవరైనా సరే తప్పనిసరిగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన కుటుంబ సభ్యులు, మన శ్రేయోభిలాషులు అందరూ కూడా మనకేమైనా తట్టుకోలేరు. కాబట్టి మనం ఆ కోణంలో కూడా ఆలోచించి ఖచ్చితంగా ఒక ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ని అలవరుచుకోవాలి. వీలైనంత వరకు అందరూ కూడా వ్యాయామం చేస్తూ కొద్దిగా శారీరక శక్తిని మనం పెంచుకోవాలి. ఎందుకంటే రోగనిరోధక శక్తి కానీ లేకపోతే ఎటువంటి అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడైనా సరే బాడీ కొద్దిగా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అట్లా. అదేవిధంగా ఆరోగ్యవంతమైన ఫుడ్, కొద్దిగా జంక్ ఫుడ్ తగ్గించి ఆయిల్, అదేవిధంగా మసాలాలు ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడానికి బాగుంటుంది కానీ మనకు ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అవన్నీ కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకొని కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా జీవితాన్ని మరీ ఒక సీరియస్ కోణంలో చూడకుండా కష్టపడి వచ్చిందాన్ని ఏందైతే దాంతో సంతృప్తి పడదామనే విధంగా ఉండాలి తప్పితే, మనము ఈ పరుగు పందెం అనేది ఏదైతే జరుగుతుందో దానిలో నేనే ముందుండాలి, ముందు లేకపోతే నా జీవితం వ్యర్థం అనే రీతిలో ఆలోచించి ఆ స్ట్రెస్ తీసుకుని తద్వారా వారి యొక్క కుటుంబ సభ్యులకు లేకపోతే ఇతరులకు అందరికీ కూడా బాధ కలిగించే విధంగా చిన్న వయసులో ఎటువంటి వారికి ప్రమాదాలు కావచ్చు లేకపోతే అనుకోని అకాల మరణం కానీ సంభవించకుండా ఉండాలనేసి నేను ఈ సందర్భంగా వారందరికీ కోరుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు దినేష్ గారు, ఇప్పుడు చాలామంది యూత్ అందరూ హైదరాబాద్లో జాబ్స్ చేస్తుంటారు, సిట్టింగ్ జాబ్స్, ఐటీ జాబ్స్లో చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ హెల్త్ని చెకప్ చేసుకోకుండా వాళ్ళందరూ కూడా ఓన్లీ జాబ్కి వెళ్తుంటారు, ఇంటికి వస్తుంటారు, హెల్త్ చెకప్ చేసుకోరు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అదే చెప్తున్నా నేను, ఒకనాడున్న పరిస్థితులు నేడు లేవు. ఒకప్పుడు పాతకాలంలో వారు నిరంతరం వ్యాయామాలు చేస్తుండే, వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తినేటోళ్ళు, అదేవిధంగా సమయానికి నిద్రపోవడం, సమయానికి నిద్ర లేవడం, ఇటువంటివన్నీ మంచి అలవాట్లు ఉండేవి. ఇప్పుడున్న సమాజంలో అది కుదరదు. ఎందుకంటే ఆ వర్క్ అవర్స్ కూడా ఆడ్ అవర్స్ ఉండడం, అదేవిధంగా కొన్నిసార్లు ఆ సమయానికి వాళ్ళు ఇంటికి వెళ్ళే సమయానికి ఫుడ్ దొరకకపోతే ఎక్కడ ఏది దొరికితే అది తినేయడం, ఇటువంటివన్నీ కూడా అందరూ చేయాల్సి వస్తున్న పరిస్థితి. అందుకని మనం చిన్నగా చేయగలిగింది ఏంటంటే మ్యాక్సిమం ఈ హోమ్ ఫుడ్ అనేది క్యారీ చేయడం. చిన్నప్పుడు స్కూల్కి తీసుకుపోతుండే, ఇవాళ రేపు నామోషి అయిపోయింది అట్లా తీసుకపోవడం. కానీ ఈ బయట జంక్ ఫుడ్ కంటే కూడా మనం లైఫ్ లాంగిలివిటీ ఉండాలి అంటే తప్పకుండా ఇంట్లో ఉండే హెల్తీ ఫుడ్ తినేది అలవాటు చేసుకుందాం. టిఫిన్ బాక్స్ తీసుకుపోయినంత మాత్రాన ఏదో మనం సొసైటీలో తక్కువ అయిపోయినట్టు కాదు, ఎవడో మనల్ని చూసి ఒక నవ్వినంత మాత్రాన
మనకేమీ పోయేది లేదు, వాడి కొరిగేది లేదు. కాబట్టి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందరూ కూడా గడపాలనేసే కోరుకుందాం. థ్యాంక్ యూ అండి దినేష్ గారు. మన యూత్కి మీరు ఇచ్చిన వాల్యూ సెషన్స్ చాలా చాలా ధన్యవాదాలండి.